నమస్తే, నేను మీ ఈకే గిరీష్. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి వారి యొక్క ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభిద్దాం. చాలా రోజులైంది మీ అందరితో డిస్కషన్ చేసి, లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ సింపుల్గా మనం కోరుకుంటే యద్భావన తద్భవతి, ఎలా ఒక మనిషి తన కోరికలను నెరవేర్చుకుంటాడు, ఏ విధంగా సాధనలు చేయాలి, వీటన్నిటి గురించి నేను గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ యొక్క మన యొక్క భావనాతీతమైనటువంటి శక్తిని ఉపయోగించుకొని, మన సబ్కాన్షియస్ మైండ్ను ఉపయోగించుకొని, మన యొక్క సంకల్ప శక్తులను ఉపయోగించుకొని నిజంగా మనిషి తన జీవితంలో అద్భుతాలు చేయవచ్చా, చేస్తే ఎలా చేయగలుగుతాము, అందరికీ ఇది వర్తిస్తుందా? ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది, కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మాస్టర్స్ అయినటువంటి మాకు కూడా కొన్ని ఇంపాసిబుల్ అయిపోతాయి అన్నమాట, చేయలేమన్నమాట, జరగదు కూడా. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? అన్నీ జరుగుతాయి, కొన్ని మాత్రం అస్సలు జరగవు. మీరు కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. మన జీవితాల్లో చాలా జరుగుతాయి. లైక్ బలంగా సంకల్పించండి, మీరు ఒక 18 సెకండ్స్ పాటు ఒక సబ్జెక్టు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టారు అని అంటే డెఫినెట్లీ మీకు అనుకున్న విధంగా అది మీకు జరుగుతుందని చెప్పి మీరందరూ అనుకుంటూ ఉంటాము, మేము కూడా చెప్తూ ఉంటాము. అలాగే ఒక 45 సార్లు దాన్ని అదే పనిగా చెప్పారు అని అంటే అది కొంత ప్రకృతిలోకి వెళ్ళి అది విశ్వంలో నుంచి మీకు పనిచేయడం జరుగుతుందని చెప్పి చాలామంది చెప్పుంటారు. బట్ ఇది ఎంతమందికి జరుగుతుంది అది అన్నది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎంతమందికి జరుగుతుంది, ఎంతమంది దీని ద్వారా ఫలితాన్ని పొందారు, ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం. సో నా యొక్క రీసెర్చ్ మీ అందరికి తెలిసిందే, గత ఆల్మోస్ట్ నేను 10 years నుంచి ఈ సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నాను అందరికీ, అంటే టెలివిజన్ ముఖంగా. దానికి ముందు నాకు ఒక 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే దగ్గర 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ ఇన్ ది స్పిరిచువల్ అండ్ లాజికల్ థింకింగ్స్ మీద అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ మీద, మెటాఫిజిక్స్ మీద, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, మెటాఫిజిక్స్ మీద, వీటన్నిటి మీద నేను పూర్తి స్థాయి రీసెర్చ్లు చేసి ఒక కన్క్లూషన్కి అయితే వచ్చాను. అందరికి పనిచేస్తుంది, నాకు ఎందుకు పనిచేయట్లేదు? నా ఫ్రెండ్ కోటేశ్వరుడు అవ్వాలి అని చెప్పి 10 సార్లు రాసుకున్నాడు సార్, అతనికి అయిపోయింది. బట్ నేను వాడికంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నా మాస్టర్, నాకు కావట్లేదు. సార్ మీరు ఒక మూమెంట్లో చాలా టాప్ పొజిషన్కి వెళ్ళారు, తర్వాత మీరు ఫాల్ డౌన్ క్రియేట్ అయ్యింది, ఎందువల్ల అయ్యింది అని అంటారు కొంతమంది. సార్ కొంతమంది సబ్జెక్టు చెప్పేవాళ్ళు ఉన్నారు, మార్కెట్లో చూసుకున్నాము అని అంటే చాలామంది మార్కెట్లోకి వచ్చారు, వాళ్ళందరూ ఇప్పుడు మీకు కాంపిటేటర్లుగా తయారయ్యారు, వాళ్ళు చాలా ఎర్న్ చేస్తున్నారు, మీరు ఎందుకు క్లాసెస్ చెప్పలేరు, ఎందుకు రావట్లేదు, ఇలాగా అంటే మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నటువంటిది, మిమ్మల్ని ఆపుతున్నటువంటి ఎనర్జీ ఏంటి, గతంలో జరిగినటువంటి ఏమన్నా మీకు దానివల్ల అంటే ఇవన్నీ కాదు. యాక్చువల్ చెప్పాలి అని అంటే ప్రతి ఒక్క మనిషికి గుడ్ టైం, బ్యాడ్ టైం అనేవి ఉంటాయి. సో ఇంతకుముందు నా రీసెర్చ్లో నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఎస్, సంకల్ప శక్తులను ఉపయోగించుకొని 99.99999% ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయవచ్చు. బట్ కండిషన్స్ అప్లై. 0.1% అన్నదే కండిషన్. ఆ కండిషన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క స్పెక్ట్ ఆఫ్ ది యూనివర్స్లో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒక కారణం చేత భూమి మీదకి రావడం జరుగుతుంది. నేను ఒక కారణం మీద వచ్చాను, మీరు ఒక కారణం మీద వచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కారణం మీద వచ్చారు, కేసీఆర్ గారు ఒక కారణం మీద వచ్చారు, నరేంద్ర మోడీ అయితేనేమి, హిట్లర్ అయితేనేమి, గాడ్సే అయితేనేమి, జిన్నా అయితేనేమి, ఎనీవన్, దొంగ దగ్గర నుంచి, ఎలికి దగ్గర నుంచి, చీమ దగ్గర నుంచి, ఆఖరికి కరోనా వైరస్ దగ్గర నుంచి ప్రతి సృష్టిలో ప్రతిదీ కూడా ఒక కారణంతో వచ్చింది. కొంతమంది మాత్రమే కారణ జన్ములు, మిగిలిన వాళ్ళు కారణ జన్ములు కారు. ప్రతి ఒక్కడు కారణ జన్ముడు, ప్రతి ఒక్కడు ఒక రీజన్ కోసం ఒక సృష్టిలో భాగంగా వస్తాడు. అయితే అది వారి యొక్క సంచిత కర్మను బేస్ చేసుకొని ఈ జన్మలో వారికి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతాయి. సంచిత కర్మలు అంటే ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఈ జీవిత కాలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1 కోటి రూపాయలు సంపాదించాలి అని అనుకున్నాడు. అతనికి పూర్వ సంచిత కర్మల ప్రభావం వల్ల ఈ జన్మ అతనికి క్లోజ్ అయిపోయింది. బట్ ఇక్కడ థాట్ చేస్తాడు ఏమని, ఒక 10 కోట్లు 100 కోట్లు సంపాదించాలి అని చెప్పి. ఇప్పుడు బాడీ క్లోజ్ అయిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది.
ఈ ఆత్మ నెక్స్ట్ బర్త్ దేనికోసం తీసుకుంటుంది అని అంటే ఆ 100 కోట్లు సంపాదించుకునేటువంటిదే దాని లక్ష్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్నే కర్మ అంటాం. నువ్వు ఏదైతే ఇస్తావో అది నీకు వస్తుంది. నువ్వు కానీ ఒక మనిషిని కనుక చెంప మీద కొట్టావు అని అంటే ఇంకొక జన్మలో వాడు నీ చెంప మీద కొడతాడు అని అనుకుంటే ఇక భూమి మీద ఎవ్వడు బతకరు. మీరు దాదాపు దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కనీసం 1,10 లక్షల చీమలు చంపేస్తుంటారు. జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేసుకొని కొన్ని బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాని చంపేసి ఉంటారు. పెనాయిల్ అని అవని ఇవన్నీ వేసి ఏదో రకంగా చంపేసి ఉంటారు. మానసికంగా చంపుంటారు. అన్ని రకాలుగా అయితే ఇంకా మీరు ఇంకా ఈ లూప్లోనే తిరుక్కుంటూ ఉంటారు. ఇంకా జరగదు. ఇంకా మనం దాని నుంచి బయటకు రావడం అనేది జరగదు. దీని వెనకాల సంచిత కర్మల యొక్క ప్రభావం అనేది చాలా హెవీగా ఉంటుంది. దీని మీద ఒక కంటిన్యూస్ సెషన్ అన్నది మీకు జరుగుతూ ఉంటుంది. వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. ఈరోజు జస్ట్ ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు సంచిత కర్మలు అనేవి మనిషి మీద ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఎందువల్ల అందరికీ రిజల్ట్ రావట్లేదు, ఎందరి జీవితాలు కొంత క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి, వీటి నుంచి ఎలా బయటికి రావాలి, ఏ విధంగా మనం నిజంగా బయటికి రావచ్చా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రమణ మహర్షి అంతటి వాడే చెప్పాడనమాట. సృష్టికర్త అన్నది నియమించేశాడు నాయన, నీది రాత రాసేశాడు, ఇక నీవు ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఆయన కొటేషన్ ఉందన్నమాట, ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. నీవు ఎంత ప్రయత్నించను జరిగేది జరగమానదు, ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా జరగకూడనిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు జరిగేటట్టు చేయలేవు. ఇది జరగదు నాన్న అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు. అది ఏ థాట్లో చెప్పాడు, అసలు ఎందుకు చెప్పాడు, అసలు పూర్తిగా వివరణాత్మకమైనటువంటి సందేహ నివృత్తులు నెక్స్ట్ వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తాను. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ అట్ ద సేమ్ టైం కామెంట్స్ని కూడా మీరు ఇవ్వండి. సో మీకున్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను మీకు ఆన్సర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నుంచి చాలా చాలా యాక్టివ్గా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయబోతున్నాను. ఈ యొక్క వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.